హైదరాబాద్ పుప్పాలగూడలో నయీం మరో ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. బంగారు బిస్కెట్లు, డైమండ్స్ తో పాటు పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. నయీం డ్రైవర్ శామ్యుల్ ఇచ్చిన సమాచారం మేరకే ఈ ఇంటిని గుర్తించినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. అల్కపూరి కాలనీలో నయీం ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మరో విలాసవంతమైనటువంటి ఒక 4 అంతస్తుల భవనాన్ని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ భవనం దగ్గర ఉన్నాం, చూస్తున్నాం. 4 అంతస్తుల యొక్క విశాలమైనటువంటి భవనాన్ని కూడా ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే నిన్న అరెస్ట్ అయినటువంటి డ్రైవర్ శ్యాముల్ అదుపులోకి తీసుకొని విచారించగా అల్కపూరి కాలనీలో మరో భవంతి కూడా ఉన్నట్లు కూడా విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి. అయితే మనం ప్రధానంగా ఈ ఇంటిని చూసినట్లయితే ఏదైతే ఇప్పటికే 20 ఇండ్లను కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు దాదాపు 12 ఇండ్లను కూడా సిట్ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. అయితే ఈ 12 ఇళ్లలో కూడా పూర్తిగా మనం చూసినట్లయితే ఒక గ్రిల్స్ కానీ లేకోకుంటే గేట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఒకే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్పష్టంగా మనకు కనపడుతుంది. గ్రిల్స్ ను కూడా అల్కపూరి కాలనీలో ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో అదే విధంగా ఈ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి విధంగా లోపలికి వెళ్లేందుకు కూడా వ్యక్తులు వెళ్ళుకోకుండా పూర్తిగా కూడా గ్రిల్స్ ఏర్పాటు చేసి పక్కడబందిగా కూడా ఒక ప్లాన్ ప్రకారం కూడా ఈ యొక్క బిల్డింగ్ ను కూడా కన్స్ట్రక్ట్ చేసినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో సిట్ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని దాదాపు 2 గంటల పాటు కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో భారీ ఎత్తున డాక్యుమెంట్స్ తో పాటు ప్రామిసరీ నోట్లు, తర్వాత వచ్చేసి బంగారం, కొద్ది వరకు డైమండ్స్ కూడా దొరికినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 బృందాలుగా విడిపోయి ఇప్పటికే ఈ యొక్క కేసు విచారణ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క అల్కపూరి కాలనీలో 2వ భవనాన్ని కూడా గుర్తించినటువంటి సిట్ అధికారులు కూడా ఈ యొక్క ఇల్లును కూడా సీజ్ చేయడం జరిగింది. మరొకసారి ఈ రోజు 4 ఫ్లోర్లు ఉన్నటువంటి ఒక భవనాన్ని కూడా మరొకసారి కూడా సోదాలు నిర్వహించే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే నిన్న ఏదైతే ఖమ్మం జిల్లాలో నయీంకి సంబంధించినటువంటి డ్రైవర్ ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు మాత్రమే అల్కపూర్ కాలనీలో ఉన్నటువంటి నయీం ఇంటితో పాటు మరో విలాసవంతమైనటువంటి భవనం ఉన్నట్లు కూడా విచారణలో వెల్లడైన నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి సమయంలో సిట్ అధికారులు ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసి పూర్తిగా సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో ప్రధానంగా పత్రాలతో పాటు బంగారాన్ని కూడా పెద్ద మొత్తంలో కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరొకసారి ఈ రోజు సిట్ అధికారులు, స్థానిక పోలీసులు కూడా మరొకసారి సోదాలు నిర్వహించే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రవికిరణ్ తో ప్రవీణ్, HM టీవీ, హైదరాబాద్.